ఈ రిజర్వేషన్ల అంశం అనేది కీలకం కాబోతోంది. దాన్ని ఏ పార్టీ ఓన్ చేసుకుంటారో లేదంటే ఏ పార్టీ ప్రజల్లోకి ధీటుగా తీసుకెళ్తారో ఆ పార్టీ ఎక్కువగా అవకాశం ఉండే విధానం అయితే కనిపిస్తోంది. మరి ఇదంతా సాధ్యమయ్యేనా? రిజర్వేషన్ల రద్దు సాధ్యమేనా లేక ఇది ఎన్నికల స్టంటా? మొత్తానికి ఓట్ పాయింట్ అనే అంశాల చుట్టూ మలుపులైతే తిరుగుతున్న రాజకీయాలు. ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది, పూర్తిగా 10 రోజులు కూడా గడువు కూడా లేదు మనకి ప్రచారానికి. చాలా దగ్గరగా అయితే వచ్చేసాం. ఈ సమయాన్ని చాలా కీలకంగా భావిస్తున్నారు నేతలు. కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్తారు, ఆయా పార్టీలకు సంబంధించి ఏ విధంగా ప్రచార సభల్లో ప్రజలను ఆకర్షించడానికి ముందుకెళ్తారనేది మాట్లాడదాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మనం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, నగేష్ గారు ఉన్నారు, టీపీసీసీ నాయకులు, పొరుడి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి విజయార్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్గా కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ 10 రోజుల కాలమే ఉంది కాబట్టి హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈసీకి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈసీ తీసుకునే చర్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా వలసలు కంటిన్యూ అవుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలకి వారి ఎన్నిక చెల్లదంటూ కూడా చెప్పడం, ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటే ఎలక్షన్స్ టైంలో ఇవి కూడా ప్రభావితం చూపుతాయి అనుకోవచ్చా? ఎన్నికల కమిషన్ కి సంబంధించి అది పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంది అనేటువంటి అభిప్రాయం జనానికి లేదు. దాని చర్యలు కూడా అలాగే ఉన్నాయన్నది ఒక విమర్శ, వాస్తవం కూడా. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే ఆయనకు నోటీస్ ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి అది కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని అన్న పద్ధతుల్లో నోటీస్ ఇచ్చారు తప్ప ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదనేది మనం గమనించాలి. అందుకనే నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత కూడా ముస్లింలకు సంబంధించి లేదా రిజర్వేషన్స్ ఇట్లాంటి అంశాల మీద ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు మనకి స్పష్టంగా కనిపిస్తాం. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంది ఎన్నికల కమిషన్. అదే విధంగా యాక్షన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా, నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అనేటువంటిది వాళ్ళు ముందుకు తెస్తున్నటువంటి వాదన. ఎవరు మాట్లాడినా ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎవరు మాట్లాడినా తప్పే. అది నరేంద్ర మోడీ గారైనా, మన రేవంత్ రెడ్డి గారైనా, లేదా మాజీ సీఎం అయినా ఎవరైనా ఒకటే. అయితే దానికి ఏంటంటే ఫార్మల్ గా కనీసం ప్రొటెస్ట్ తెలియజేస్తూ ఈసీకి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. మరి చేశారా లేదా అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. ఒకవేళ ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందువలన కేసీఆర్ మీద 48 గంటల నిషేధం విధించడంతో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అందుకని దీన్ని బట్టి అయినా కానీ ఏ పార్టీ వారైనా కానీ నోటిని అదుపులో పెట్టుకొని నిబంధనలు అనుమతించిన మేరకు, సభ్య సమాజం ఆమోదించిన మేరకు విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ బూతుల పంచాంగానికి వెళ్ళకూడదు అనేటువంటిది ఈ ఉదంతం మనకి తెలియజేస్తా ఉంది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీని సృష్టించినటువంటి సంఘ పరివార నాయకులు గతంలో చేసినటువంటి అనేక వ్యాఖ్యల నేపథ్యం, ఆ నేపథ్యంలోనే మాకు 400 సీట్లు కావాలి, మేము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసి బీజేపీ నేతలు చెబుతున్నటువంటి మాటలు జనంలో అనేక అనుమానాలని రేకెత్తించాయి. ఆ రేకెత్తించినటువంటి దానికి పర్యవసానంగానే కాంగ్రెస్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, ఇతర బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా రిజర్వేషన్ లాంటి రద్దు చేయడానికి ఈ విధంగా 400 సీట్లు అడుగుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి. అది జనంలో పనిచేస్తున్నది అనేటువంటి భయం మొదలైన తర్వాత ఆర్ఎస్ఎస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అలాంటిది ఏం లేదు,
మేము రిజర్వేషన్లు మార్చాం, రిజర్వేషన్లు కొనసాగిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. ఉమ్, గతంలో రిజర్వేషన్లను సమీక్షించాలని చెప్పేసి, సామాజిక సమీక్ష జరపాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్తే, ఎంజి వైద్య అని ఆయన చనిపోయారు అనుకోండి వయసు పెద్ద అయిన తర్వాత. 2015లో హిందూ పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, ఇంకా రిజర్వేషన్లు ఏంటి, 10 ఏళ్ల కోసం పెట్టారు, ఇప్పుడు కులాలు ఎక్కడున్నాయి, ఇప్పుడు వెనకబడిన కులాలు అనేటువంటివి ఏమీ లేవు, అందువలన 10 ఏళ్ల కోసం పెట్టినటువంటి వాటిని ఇప్పుడు అవసరం లేదు రిజర్వేషన్లు అని చెప్పేసి ఎంజి వైద్య చెప్తే, ఆయన కొడుకు మన్మోహన్ వైద్య ఉమ్, ఆర్ఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ అంటే జాయింట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయనకు కూడా జైపూర్ ఫెస్టివల్లో అదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. అందువలన ఒకవైపు తమ శ్రేణుల్ని, అదే విధంగా రిజర్వేషన్లను వ్యతిరేకించేటువంటి వాళ్ళని సంతుష్టీకరించేందుకు ఇటువంటి ప్రకటనలు చేయడం, దాని మీద వివాదం కాగానే లేదా విమర్శలు తలెత్తగానే లేదు లేదు మేము రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు మేము సమర్థిస్తామని చెప్పేసి మళ్ళా అదే నవలతోటి ప్రకటన చేయడం అనేటువంటిది సంఘ పరివారు వ్యవహార శైలిలో మనం గత 10 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. అందుకని ఇప్పుడు ఎన్నికలు కనుక నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి వాగ్దానాలు, వాటన్నింటి మీద జనంలో విశ్వాసం కోల్పోతున్నటువంటి స్థితి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014లో చెప్పినటువంటి మాటల్ని 2019లో చెప్పలేదు, 2019లో చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు 2024లో చెప్పడం లేదు. అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త మాటలు చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజం చెప్పినా నమ్మని పరిస్థితి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. అందుకనే రిజర్వేషన్ల మీద ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శల్ని ఏమో నిజమేనేమో, లేకపోతే బీజేపీ ఈ విధంగా ఎందుకు అడుగుతుంది, 400 సీట్లతో పనే ఉంది, వాళ్ళకి సింపుల్ మెజారిటీ వచ్చినా సరిపోతుంది కదా, గతంలోనే వచ్చినాయి కదా అనేటువంటి రకరకాల అభిప్రాయాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందువలన డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం ప్రధానంగా పనిచేస్తుంది. అది ఏ మేరకు పనిచేస్తుంది ఏమిటనేటువంటి మనం చూడాల్సిందనేది నా అభిప్రాయం. ఓకే.